తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సుభాష్ శర్మ గారు. శ్రీమాత్రే. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ చేసే మొదటి పని ఏంటంటారు? అసలు చాలామంది చెప్తా ఉంటారు 9 రోజులు మన ఇంటి చుట్టే ఉంటుంది, మనం చేసే కార్యక్రమాలు కూడా చూస్తుందని కూడా చెప్తుంటారు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో. మీరు ఏం చెప్తారు? మనిషి యొక్క ఆత్మ ఈ యొక్క ఆత్మలకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్టయితే ఇది మహాభాగవత ప్రకారంగా చూసుకున్న లేదా భగవద్గీత ప్రకారంగా చూసుకున్న శ్రీకృష్ణుడు హితబోధ చేసేటటువంటి సమయంలో నేను చెప్తున్నాను. ఒక శరీరం వదిలినటువంటి ఆత్మ కొత్త శరీరానికి ప్రవేశింపబడుతుంది. అంటే మనం ఏ రకంగానైతే ఈ శరీరం వదిలేసినటువంటి ఆత్మ ముక్తికి వెళ్ళి మళ్ళీ దాన్ని చేసుకున్నటువంటి కర్మానుసారం వేరే శరీరాన్ని పొందుతుంది అనేటటువంటిది మనం భగవద్గీత ఆధారంగా తెలుసుకుంటున్నాం. ఆత్మ ఎప్పటికైనా మనిషి శరీరం వదిలిన వెంటనే ఆత్మ ఏమవుతుంది అంటే కనుక 12 దిన కర్మాంతం వరకు ఎప్పుడూ కూడా తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటూ ఉంటుంది. అంటే ఎవరేం చేస్తున్నారండి? 100%. అందుకే మనకు దశదిన కర్మ అని చెప్పి చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ప్రేత కర్మ అని చెప్పి అంటూ ఉంటారు. మనకు ఈ కర్మలలో ఈ 12 రోజులు చేసేటటువంటి ఒక్కొక్క కర్మ ఏ రకంగా మనం తల్లి గర్భంలో 9 నెలలు మోసినటువంటి శిశువు కాళ్ళు, వేళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఒక్కొక్క అవయవంతో పుడతారు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అవయవం ఉద్భవిస్తూ ఉంటుంది కడుపులో. అవును. కాబట్టి పిండస్థ శిశువు ఏ రకంగానైతే అవయవాలు పోసుకుంటూ పుడుతున్నాడో మనం చేసేటటువంటి ఈ దశదిన కర్మ 10 రోజులు చేసేటటువంటి దశదిన కర్మలో భాగంగా మనం చేసే ఒక్కొక్క కర్మలో ప్రథమేహని, ద్వితీయేహని, తృతీయేహని అని చెప్పేసి ఇలా 10 రోజులు చేసేటటువంటి కర్మలో ఆ యొక్క ఆత్మను శరీరం వదిలిపెట్టినటువంటి ఆత్మ నుంచి కూడా గాలి, నీరు, నిప్పు, భూమి పంచతత్వాత్మకమైనటువంటి ఒక్కొక్క విధానం కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది అనేటటువంటిది శాస్త్రీయం. అందుకే ఈ 10 రోజులు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ 10 రోజుల కర్మ ఆ ప్రేతం ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటుంది. బంధువులు ఎవరు వచ్చారు, చుట్టాలు ఎవరు వచ్చారు, ఎవరు అయిన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, నేను జన్మనిచ్చినటువంటి నా యొక్క పుత్రులు కావచ్చు లేదా ఇంకా ఎవరైనా కావచ్చు, రక్త సంబంధీకులు కావచ్చు, నా గురించి ఏమేం చేస్తున్నారు, ఎలాంటి కర్మలు ఆచరిస్తున్నారు, ప్రేత సంస్కారం చేస్తున్నారా లేదా, నాకు మోక్షప్రాప్తిని కలిగిస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తూనే ఉంటుంది. కానీ అది ప్రత్యక్షంగా ఎవ్వరికీ కనిపించదు. గరుడ పురాణం ప్రకారం చెప్పినటువంటి విషయాల్లో ఒక మనిషి శరీరం వదిలిపెట్టిపోయిన తర్వాత తాను ఆత్మ ఏ రకంగా సంచరిస్తుంది. ఆత్మ ఇప్పుడు అంగుష్ట పరిమాణంలో ఉంటుంది. అంటే మనం మామూలుగా ఒక దీపం వెలిగించామనుకో, దీపం యొక్క వెలుతురు ఎట్లా ఉంటుంది, చిన్న కాంతి, ఆ కాంతి రూపంలోనే కనిపిస్తుంది. అది ఎవ్వరి కంటికి కనిపించదు. దృశ్య అదృశ్యరహిత అని చెప్పేసి అన్నారు. అంటే మనకు అదృశ్య రూపకంగా కనిపించేటటువంటి వాటిలో ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది ఒకటి. కాబట్టి కర్మను పూర్తిగా అందుకే పితృదోషాలు ఎందుకు వస్తాయి, పితృకర్మలు ఎందుకు వస్తాయి, మా నాన్నకి అన్నీ చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను అని చెప్పుకునేటటువంటి వాటిలో ఎవరైతే పితృకర్మలను సరిగ్గా ఆచరించరో అలాంటి వారికి పితృదోషాలు అంటుకుంటూ ఉంటాయి. ప్రేతకర్మ ఎవరైతే చేయరో. అయితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రాహ్మణులకు ఒకలా ఉంటుంది, వైశ్యులకు ఒకలా ఉంటుంది, శూద్రులకు ఒకలా ఉంటుంది, ఇంకా ఇతర కులస్తులకు, అంటే కులాన్ని బట్టి వాళ్ళ సంస్కారం అనేటువంటి చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు 3వ రోజుకే గంట కట్టేస్తే మా ముట్టుడంతా అయిపోయిందని, మా సూతకం అయిపోయిందని చెప్తుంటారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, పుట్టుక చావులు అందరికీ ఒకటే. ఆచారాలు, వ్యవహారాలు ఇక్కడ మార్పు చెందాయి. నేను నమ్మేది ఏంటంటే పుట్టుక ఒకేలా ఉన్నప్పుడు చావు కూడా ఒకేలా ఉంటూ ఉంటుంది. పుట్టుకకి ఏదైతే కర్మ చేస్తున్నామో చచ్చేవాడికి కూడా అదే కర్మలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏదైతే ప్రేత సంస్కారం చేయనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ వంశాన్ని అంతటికీ కూడా పితృదోషాలు సంక్రమించి వాళ్ళ వంశం నిర్వీర్యమైపోవడము, లేదా వాళ్ళ కుటుంబంలో అందరూ ఆడపిల్లలే పుట్టడము, ఒక 2-3 తరాల వరకు అందరికీ ఆడపిల్లలే పుట్టడము,
లేదు అని అంటే కనుక జీవితంలో ఎంత సంపాదించిన వృద్ధిలోకి రాకపోవడం, ఇవన్నీ కూడా పితృదోషలో కర్మంలో భాగంగా వస్తున్నాయి. పెళ్ళిళ్ళు కాకపోవడం, విడాకులు జరగడము, కుటుంబంలో అశాంతి ఉండడము, గొడవలు జరగడం, ఇవన్నీ కూడా పితృదోషాలకు సంబంధించినవి. కాబట్టి ఇది జాతకంలో ఏ ఏ పితృదోషం అనేటటువంటిది కూడా సూచించబడింది. కాబట్టి ప్రేతకర్మ చేయకపోతే పితృదోషాలు సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి పితృకర్మ ఆత్మ అనేటటువంటిది ద్వాదశి దినాంతం వరకు ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ద్వాదశనం అయిన తర్వాత సంవత్సర సూతకం, ఏటి సూతకము అని అంటూ ఉంటాం. దానికి అర్థం ఏంటి అంటే ఆ యొక్క ఆత్మ ముక్తికి, అంటే స్వర్గానికి కానీ నరకానికి కానీ, అంటే ముక్తి పొందడానికి పయనం చేసేంత వరకు సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి ఆ ఆత్మకు సంవత్సర కాలాంతం వరకు ఏమీ ఉండదు, అంటే ముక్తి ఉండదు. అందుకే ఆత్మ అనేటటువంటిది ప్రయాణించేటటువంటి సందర్భంలో సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి మనం అందుకే ఇంట్లో సంవత్సర కాలాంత వరకు శుభకార్యాలు చేయకూడదు, ఎలాంటి పెళ్ళిళ్ళు చేయకూడదు, ఎలాంటి వ్రతాలు చేయకూడదు, ఏ దేవాలయాలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా దండం పెట్టుకొని రావాలే తప్ప పూజలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు చేయకూడదు. ఎందుకన్నానంటే ఆ శరీరం వదిలిపెట్టినటువంటి ఆత్మ తను ముక్తిని పొందడానికి సంవత్సర కాలం, అంటే ప్రయాణ కాలం సంవత్సర కాలం పడుతుంది. అంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారము, వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. కానీ మన భారతదేశ కాలమాన ప్రకారం సంవత్సర సూతకము అని అంటుంటాం. అందుకే ఆత్మ ఎప్పుడూ 12 రోజుల వరకు సంచరిస్తూ ఉంటుంది. 10 రోజులే, 12 రోజులు కాదు. ద్వాదశ దిన కర్మ అయిపోయింది అంటే ఆ ముతికి ఆ యొక్క ఆత్మ ఆ యొక్క లోకానికి చేరుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది అనేటువంటిది గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాలండి. సార్, పితృదోషం అని చెప్పారు ఇందాక. ఈ పితృదోషం అనేది మోక్షనారాయణ బలిపూజ వల్ల పూర్తిగా దాని నుంచి విముక్తి పొందవచ్చు అంటారు. పితృదోషానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. దీనికి నారాయణ నాగబలి చేస్తుంటారు. పితృకర్మలు అంటే దీనికి ముఖ్యంగా చేయవలసినటువంటి వాటిలో పితృదోషానికి 3 రోజుల కర్మలు ఉంటాయండి. ఎలాగైతే ఒక చనిపోయినటువంటి ఇంట్లో సూతకం పాటిస్తామో దానికి క్రమ పద్ధతితో చేయవలసినటువంటి పద్ధతులు ఉంటాయి. అందుకే నేను ప్రతి నెల నాసిక్ త్రంబకేశ్వర్కి వెళ్ళేసి కొంతమంది, అంటే ఎవరైతే పితృదోషం కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొని వెళ్ళి పూజ చేయిస్తూ ఉంటాను. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ చేసేటటువంటి పద్ధతి వేరే, నాసిక్ త్రంబకేశ్వర్లో చేసేటటువంటి పద్ధతి విధి విధానంగా ఉంటుంది. బికాజ్ ఏంటి అని అంటే మన తెలుగు రాష్ట్రాలకి నార్త్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఏమంటున్నాను, నేను వెళ్ళి చేయిస్తాను, వాళ్ళతో చేయించను. బికాజ్ ఎందుకు అని అంటే కనుక అక్కడ పద్ధతులు వేరే. మన శాస్త్ర ప్రకారం ఏం చెప్పారు అని అంటే 3 రోజులు చేయవలసినటువంటి కర్మలు ఉంటాయి. మొదటి రోజు నారాయణ బలి, రెండవ రోజు నాగబలి, మూడవ రోజు సపిండి శ్రాద్ధ కర్మ. ఈ 3 ప్రకారాలు చేస్తే పితృదోషం తొలగిపోతుంది, వంశవృద్ధి కలుగుతుంది. జీవితంలో డెవలప్మెంట్ కావడానికి పితృదోషాలు ఉంటే తప్పకుండా సంప్రదించి మోక్ష నారాయణ బలి, నారాయణ నాగబలి చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఆ పితృదోషం పూర్తిగా తొలగిపోతుంది. ఒకవేళ చేసుకోకపోతే తండ్రి నుంచి తాత నుంచి తండ్రికి సంక్రమిస్తుంది, తండ్రి నుంచి కొడుకులకు సంక్రమిస్తుంది, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకు, ఇలా వంశం పొద్దు సంక్రమిస్తూనే ఉంటుంది. అలా సంక్రమించినప్పుడు ఏ రకంగానైతే వాళ్ళ జీవితం తరిగిపోవడం మొదలవుతూ ఉంటుంది. ఎలాగైతే మనం ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటామో పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు వంశాలు అనేవి తరిగిపోతూ వాళ్ళు కింది వ్యవస్థకు పడిపోవడం అనేటువంటి ప్రారంభమవుతుంది. అందుకే పితృదోషం మోస్ట్ పవర్ఫుల్. కాబట్టి అది ఉంటే జీవితంలో వృద్ధి ఉండదు, అలాగే జీవితంలో ఎదుగుదల ఉండదు, డబ్బు ఉండదు, ఎప్పటికీ గొడవలు, ఎప్పటికీ ఇబ్బందులే అండి. అందుకే పితృదోష పరిహారం తప్పకుండా చేయించుకోవాలి. సో మొత్తానికి మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది అనే దానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాన్.